Yes. Welcome to Q&Q exams. తెలంగాణ ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ, టీఎస్టీ, ఎంఎస్టీ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో ఎగ్జామ్ డేట్స్ గురించి ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. సో అదేవిధంగా ఇదే చివరి అవకాశం మనం తమిళ చూసారు కదా. సో దాని గురించి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ గురించి కూడా మనం పూర్తి డీటెయిల్స్ మనం వీడియోలో చూద్దాం. సో ముఖ్యమైన అప్డేట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉండబోతుంది, ఓకేనా. సో టీఎస్టీ పోస్ట్ కానీ అదేవిధంగా ఎంఎస్టీ పోస్ట్ సంబంధించి సో ఎగ్జామినేషన్ డేట్ అనేది ఎప్పుడు ఉండబోతుంది. సో దీన్ని బట్టి మనం ప్రిపరేషన్ మరింత వేగవంతం చేయాలా, ఎలా చేద్దాం అనేది పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం, ఓకేనా. రైట్. సో ఒక ముఖ్యమైన అప్డేట్. సో ఇది మనకు జనవరి 6th రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ గురించి ఇందులో మనకు పేర్కొన్నారు. సో టీఎస్పీఎల్ఆర్ కి సంబంధించి సో ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ 20 జనవరి అనగా సో టుమారో. సో రేపే మనకు టీజీఎస్ఆర్టీ సంబంధించిన టీఎస్టీ, ఎంఎస్టీ ఎవరైతే ఇంకా ఫర్దర్ గా అప్లై చేసుకోకుండా ఉన్నారో సో రేపే చివరి అవకాశం. సో మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. సో మళ్ళీ ఏమైనా డేట్ ఎక్స్టెండ్ ఏమైనా అవుతుందా కాదా అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్రెస్ నోట్ లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే. ఓకే. సో ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ 20 జనవరి. సో ఈవినింగ్ 5 PM, ఓకేనా. టుమారో ఈవినింగ్ 5 PM వరకు మీకు ఈ విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ 5 PM మీకు క్లోజ్ అవుతుంది అప్లికేషన్ విండో అండ్ షల్ నాట్ బి ఎక్స్టెండెడ్, ఓకేనా. సో ఇక్కడ మీకు వార్నింగ్ కూడా ఉండడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ డేట్ అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఎక్స్టెండ్ చేయము అని క్లారిటీగా మనకి ప్రెస్ నోట్స్ లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, టీఎస్పీఎల్ఆర్బి వాళ్ళు, ఓకేనా. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మనకు తెలుసు కదా, సో సిలబస్ మాత్రం పెద్దగా ఉన్నది. సో మనకు టీఎస్టీ కానీ ఎంఎస్టీ, టీఎస్టీ అయితేనేమి ఎంఎస్టీ అయితేనేమి మనకు పేపర్ అనేది 200 మార్కులుగా డిజైన్ చేయడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ డేట్ ఏంటి, ఓకేనా. సో దీని మనకు రీసెంట్ గా టీఎస్పీఎల్ఆర్బి ఏపీపీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, ఓకేనా. సో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. సో ఈ ఎగ్జామ్ గురించి, ఇది ఏపీపీ అంటే సో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సో ఈ నోటిఫికేషన్ మనకు ఎప్పుడు రావడం జరిగిందంటే సో సెప్టెంబర్ 12 నుంచి మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ జరిగింది, ఓకేనా. అయితే ఈ ఎగ్జామ్ డేట్, ఈ ఏపీపీ ఎగ్జామ్ డేట్ అనేది మనకు డిసెంబర్ 14 కండక్ట్ చేశారు, ఓకేనా. సో డిసెంబర్ 14. ఎస్. సో ఓకే. The written examination comprising of 2 papers, paper 1, paper 2 conducted on December 14th, okay, Sunday. December 14th ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ఎప్పుడు కండక్ట్ చేశారు ఏపీపీ ఎగ్జామ్ అనేది? అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ 14 కండక్ట్ చేశారు. సో ఎగ్జామ్ ఎప్పుడు చేశారండి? ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్ 14. ఓకే. సో డిసెంబర్ 14th 2025. ఓకే. సో ఈ ఏపీపీ నోటిఫికేషన్ అనేది మనకు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అనేది సెప్టెంబర్ 12 స్టార్ట్ అయింది, ఓకేనా. సెప్టెంబర్ 12 స్టార్ట్ అయ్యి అక్టోబర్ 11కి అది క్లోజ్ అయిపోయింది, ఓకేనా. రైట్. సో ఈ సెప్టెంబర్ 12 నుంచి డిసెంబర్ 14 వరకు మనకు ఏపీపీకి ఎగ్జామినేషన్ కి ప్రిపరేషన్ కి ఎంత సమయం ఇచ్చినారంటే సో మనకు అప్రాక్సిమేట్లీ 90 days టైం ఇచ్చినారు, 3 months. ఓకే. సో 90 days టైం ఇచ్చినారు, ఓకే. 3 months టైం అనేది ఈ ఏపీపీ ఎగ్జామ్ కి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫ్రమ్ టీఎస్పీఎల్ఆర్బి ఏజెన్సీ ఈ ఎగ్జామే కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ బోర్డే దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి దీనికి మనకు 90 days టైం ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని సో మనం ఎగ్జామినేషన్ ప్రిడిక్ట్ మనం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా చూడండి, ఓకే. సో టీఎస్టీ అండ్ ఎంఎస్టీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుందంటే సో మనకు తెలుసు కదా. సో మనకు అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడైంది, ఇది ఏంటి మన ఎంఎస్టీ టీఎస్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు? సో మనకు డిసెంబర్ 30 స్టార్ట్ అయింది, ఓకే. డిసెంబర్ 30 స్టార్ట్ అయింది, ఓకే. ఆల్మోస్ట్ డిసెంబర్ 30 స్టార్ట్ అయింది. సో మనకు ఆల్మోస్ట్ సో ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఈ టీఎస్టీ ఎంఎస్టీ ఎగ్జామినేషన్ డేట్ అనేది మనకు ఓకే సో మార్చ్ ఎండింగ్ లో, ఓకే. సో 2026 మార్చ్, ఓకే, 2026 మార్చ్ ఎండింగ్ లో లేదా ఏప్రిల్ 1st వీక్ లో, ఓకే. సో ఏప్రిల్ 1st వీక్ లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఫిక్స్ అయిపోండి అంతే. రైట్. ఓకే. సో మార్చ్ ఎండింగ్ లో లేదా సో ఏప్రిల్ 1st వీక్ లో ఈ టీఎస్టీ అండ్ ఎంఎస్టీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది ఈ మార్చ్ ఎండింగ్ లో లేదా ఏప్రిల్ 1st వీక్ లో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ అవుతాయి. ఈ తేదీలోనే మన ఎగ్జామ్ జరుగుతుంది, ఓకేనా. సో దీన్ని మొదలుకొని సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాము, జనవరి అయిపోతుంది. సో ఆల్మోస్ట్ కుదిరితే మనకు జనవరి అయిపోయిందని అనే అనుకోండి. సో కుదిరితే కేవలం మనకు 60 రోజుల సమయం మాత్రమే ఉంది. సో
మనకు ఒక రౌండ్ ఫిగర్ చెప్పుకోవాలనుకుంటే 60 డేస్ టైం, 60 డేస్. ఓకే, సో 60 రోజుల టైం మాత్రమే ఉంది. సో మనం రాయాల్సిన ఎగ్జామ్ అనేది 200 మార్కులకు ఎగ్జామ్, 200 మార్క్స్. ఓకే, సో 200 మార్క్స్ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఎంఎస్టీ వాళ్ళకి అండ్ టీఎస్టీ వాళ్ళకి. సో రైట్, సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుదాం, సో మంచి అవుతాం, ఎందుకంటే సూపర్ శాలరీ 80,000 ప్లస్ శాలరీ ఉండడం జరిగింది. సో అండ్ దీనికి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ కౌంట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే సో రీసెంట్గా మనకు ఏపీపీ నోటిఫికేషన్కి అండ్ ఎఫ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా సో తక్కువ మంది అప్లై చేసుకున్నారు. అరౌండ్ 4,000 ప్లస్ వేకెన్సీస్, 4,000 మెంబర్స్. ఓకేనా, రీసెంట్గా ఎఫ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కూడా సో దానికి ఎగ్జామ్ లేనప్పటికీ కూడా దానికి ఎగ్జామ్ లేదు. కొన్నింటికి కొంచెం ఎగ్జామినేషన్ పెట్టారు. సో అక్కడ కేవలం సో బిలో 5,000 మెంబర్స్, అప్రాక్సిమేట్లీ 4,500 to 5,000 మధ్యలోనే అప్లై చేసుకున్నారు. సో ఎందుకు మరి అవకాశాన్ని పోగొట్టుకోవడం? సో ప్రిపేర్ అవ్వండి. సో మన యాప్లో టీఎస్టీకి సంబంధించిన ఎంఎస్టీకి సంబంధించిన 100 మార్క్స్ ఫుల్ కోర్స్. ఓకే, ఇదేంటి 100 మార్క్స్ ఫుల్ కోర్స్ ఇవ్వడం జరిగింది మన యాప్లో. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది, దయచేసి అభ్యర్థులు గమనించండి. సో క్లాసెస్ మీకు బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉండడం జరుగుతుంది. సో ఎంఎస్టీ కోర్స్ సంబంధించి 100 మార్క్స్ ఫుల్ కోర్స్. ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్ జీకే కవర్ అవుతుంది, అండ్ జనరల్ ఇంగ్లీష్ కవర్ అవుతుంది, అండ్ రీజనింగ్ కవర్ అవుతుంది. సో టెక్నికల్ స్టూడెంట్స్ సో ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయకూడదు, సో పూర్తి వివరాలు మీకు ఈ కోర్సులో ఫుల్ థియరీ క్లాసెస్లో మీకు పొందుపరచడం జరిగింది. మన చక్కటి కోర్సు తీసుకొని ప్రయత్నం చేసుకోండి. అండ్ టీఎస్టీ ఓకే, ట్రాఫిక్ సూపర్వైజరీ ట్రైనింగ్ సంబంధించి టీఎస్ సంబంధించిన 140 మార్క్స్ ఫుల్ కంటెంట్. ఓకే, సో 200 మార్కులు 140 మార్క్స్ ఫుల్ కంటెంట్ మనం ఇచ్చినాం. ఇందులో మీకు జీకే కవర్ అవుతాయి క్లాసెస్, అండ్ యాప్టిట్యూడ్ లేదా అర్థమెటిక్ క్లాసెస్ కవర్ అవుతాయి, రీజనింగ్ క్లాసెస్ కవర్ అవుతాయి, జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా, సో ఈ ఉన్న 60 డేస్, ఈ 60 రోజుల్లో సో ప్రిపరేషన్ మంచిగా ప్లాన్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. చక్కటి అవకాశం, కొంచెం ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా, మీకు ఏమైనా ఫర్దర్ సపోర్ట్ కావాలంటే ఇక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, సో విత్ దిస్ మనకు మార్చ్ ఎండింగ్లో కానీ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా ఈ టీఎస్టీ అండ్ ఎంఎస్టీ ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఓకే, సో మీరు ఈ పర్టికులర్ 2 బ్యాచ్లో సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీరు ఇక్కడ క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. వన్స్ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఆర్ కోర్సెస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, రైట్. సో మీరు క్లారిటీ ఇచ్చినాను అనుకుంటున్నాను. లాస్ట్ డేట్ ఈజ్ టుమారో. సో ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కూడా ఏమీ లేదు, చాలా క్లియర్గా మెన్షన్ చేసినారు, అండ్ షల్ నాట్ బి ఎక్స్టెండెడ్. ఓకే, సో రేపే లాస్ట్ డేట్, అండ్ సమయం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, సో మీరు జాగ్రత్తగా గమనించండి. ఈవినింగ్ 5 వరకే. సో ఆఫీస్ టైం తర్వాత అప్లై చేసుకుంటారంటే కుదరదు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్టెన్షన్ కూడా ఏం లేదు. ఓకే, సో ఎగ్జామినేషన్ డేట్స్ కూడా సో మనకు క్లియర్ కట్గా చూస్తే సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా చివరి ఎండింగ్ డేట్స్ ఆఫ్ మార్చ్ అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త చూసుకొని వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.